కొండల మీద ఇల్లులుంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు నీళ్ళు ఇచ్చాడు, కరెంట్లు ఇచ్చాడు, డ్రైనేజీలు వేసాడు. ఇప్పుడు మా ఇళ్ళకి ఒక మెట్లు లేవు, ఓ కరెంట్లు లేవు, ఓ డ్రైనేజీలు లేవు. ఆ మహానుభావుడు ఆ రోజుల్లో మాకు మంచి చేసే చచ్చిపోయాడు. పట్టుకోవాలా? ఏదైనా పట్టుకుంటా. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నాడు, జగన్ 600 అయినా తిరిగి అధికారంలో రాడు. అది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వెవరు నేనెవరయ్యా? ఇప్పుడు పెట్టమని అసెంబ్లీ ఓట్లు చూపిస్తాం. మేమేంటో లోకం చూపించిద్ది, నువ్వేంటో నేనేంటో లోకం చూపించిద్ది. నువ్వు నిర్ణయించుకుంటే సరిపోలేదు, లోకం చూసుకుంటుంది, దేవుడు చూసుకుంటాడు. నువ్వు నేను దొంగోట్లేసి గెలవడం కాదు. 10 మందిలోకి రా, 10 మందిలోకి రా. మొన్న వచ్చాడు వైజాగ్, ఏం చేసావు? చూసావుగా జనసముద్రం చూసావుగా ఎలాగొందో. జగన్ అంటా ఉంటాడు నేను ఎవరిని ఏమన్నాని, దేవుడే చూపిస్తాడు. ఎవరిని మనం వేధించకూడదు, ఎవరిని నోరుందని పారేసుకోకూడదు, ప్రజలే తీర్పిస్తారు ఆయనకి. కల్తీ మందు తయారు చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు దరిపోలు. మేము చూడలేదు, టీవీలో చూసాం. మేమందరమే పిల్లల్ని మొగుళ్ళకి కాపాడుకుంటున్నాం. అయినా ఆగట్లా. పిల్లి కొట్టులోని ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నాడు మందు. మరి పోలీసుల నుండి చెకప్ చేసుకోవాలి కదా. మేము చూస్తున్నామా, పెడుతున్నాం, పనికెళ్ళి వెళ్తున్నాడు, తాగుతున్నారు, ఆటోల్లో పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, జనాలు చచ్చిపోతున్నారు. బాబు పవన్ కళ్యాణ్ గారు, నీ నమస్కారం నాయనే, కల్తీ మందుని మాత్రం రద్దు చేయి. మేము కోరుకునేది అదే, ధరలు మాత్రం తగ్గించు. అది ఇంకేం చెప్పాలా? ఆగ్రవుడి అవినాష్ అందరికీ ఆప్యాయంగా ఉంటాడు నాన్న. కొండల మీదకి ఏ కష్టం వచ్చినా మమ్మల్ని అందరినీ కాపాడుతాడు. అవినాష్ ఎవరిని కూడా ఆగ్రవుడీలు అల్లా నోరు ఆలేపోలే తిడతారు అవినాష్ని. కానీ మేము ఏ రోజున నోరు పారేసుకోం. ఏ రోజున అవినాష్ ఎవరిని ఒక మాట అంటాడు. అవినాష్ అంటే ఇష్టం. మా నాయకుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి మాకు మంచి పనులే చేశాడు. మేమందరం కుటుంబ సభ్యులా చూసుకుంటాడు. మమ్మల్ని ఎప్పుడు పరాయోళ్ళ చూసుకోలేదు. నా ఫ్యామిలీ నేను ఒక సీఎంనైనా గౌరవంగానే చూసుకుంటాడు. నేను నాకుందని ఏనాడు మమ్మల్ని విమర్శించలేదు, మమ్మల్ని ఏనాడు ఒక మాట అన్నది లేదు. మేము కష్టం వస్తే వస్తాడు, ఎవరు కష్టం వచ్చినా మా ఇళ్ళకి వస్తాడు. మాకు ఒక తోడబుట్టినోళ్ళ చూసుకుంటాడు అవినాష్ గారు. నీళ్ళు రాపోయినా, కరెంట్లు లేకపోయినా, డ్రైనేజీ లేకపోయినా, మెట్లు లేకపోయినా అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. మాకు తోడబుట్టిన తమ్ముడు అంతకంటే ఎక్కువగా చూసుకుంటాడు. మాకు ఇంతకంటే కావాల్సింది ఏంటి? పక్కాగా గెలుస్తాడు. ఇప్పుడు అసెంబ్లీ పెట్టినా గెలిచేస్తాం. జై జగన్.